సోనూ సింగ్ మీద జరిగినటువంటి కాల్పుల ఘటన ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. గోవుల అక్రమ రవాణాను అతను అడ్డుకుంటున్నాడని చెప్పి అతని మీద కాల్పులు జరిపాడంటూ ఇప్పటికే విచారణలో తేలింది. ఇప్పుడు సోనూ సింగ్ ఘటనకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. సోనూ సింగ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలంటూ రాజాసింగ్ కోరుతున్నారు. ఇబ్రహీం నుంచి సోనూ సింగ్ 5 లక్షలు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల వల్లే సోనూ సింగ్పై దాడి చేశారనే ఆరోపణలు వస్తున్నాయని, ఈ ఘటనను సీరియస్గా తీసుకొని సమగ్ర విచారణ జరపాలి అంటూ రాజాసింగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. గోరక్షణ పేరిట కొంతమంది ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతున్నారని, డబ్బు కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ గోరక్షణ పేరును దుర్వినియోగం చేస్తున్నారని రాజాసింగ్ ఆ లెటర్లో రాశారు. నిజమైన గోరక్షకుల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని, ఇలాంటి వారిపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజాసింగ్ ఆ లెటర్లో కోరుతున్నారు.